హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి రోజు అనగా డిసెంబర్ 10, 2020 ఇంగ్లీష్ బూస్ట్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ కాదు, లీడ్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. లీడ్ అంటే చెప్పాను కదండి, సెంట్రల్ ఆర్టికల్. అదే లెఫ్ట్ సైడ్ రెండు ఉండేవి మనం ఎడిటోరియల్ అంటాం. లెటర్స్ టు ద ఎడిటర్, కామెంట్ సెషన్స్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవాళ లీడ్ దేని గురించి అంటే ద రియాలిటీ ఆఫ్ అన్ ఇండియా అట్ ద క్రాస్ రోడ్స్. అంటే రియాలిటీ ఆఫ్ అన్ ఇండియా అనేది క్రాస్ రోడ్స్ లో ఉంది. క్రాస్ రోడ్స్ అంటే ఏంటండి? ఎటుపోయే సిచ్యువేషన్ లో ఉన్నామో తెలియకుండా ఉన్నది. ఫేస్డ్ విత్ ద పర్సెప్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెప్షన్ అండి? అవగాహన. ఏంటమాది? అవగాహన. సో ఫేస్డ్ విత్ ద పర్సెప్షన్ ఆఫ్ ద కంట్రీ బికమింగ్ ఏ డిమినిషింగ్ డెమోక్రసీ. అంటే క్షీణిస్తున్న ప్రజాస్వామ్యం. ఇక్కడ ఆల్రెడీ మీకు రాయడం జరిగింది, ఈజీగా మీరు నోట్స్ రాసుకుంటారని చెప్పి. సో ఇండియా ఫేస్డ్ విత్ ద పర్సెప్షన్, లేకపోతే ఫేస్డ్ విత్ ద పర్సెప్షన్ అంటే జస్ట్ కంట్రీ తర్వాత వాడింది కాబట్టి ఇక్కడ ఫేస్డ్ విత్ ద పర్సెప్షన్ ఆఫ్ ద కంట్రీ బికమింగ్ ఏ డిమినిషింగ్ డెమోక్రసీ, పాలసీ మేకర్స్ మస్ట్ టేక్ నోట్ ఆఫ్ ద డ్రిఫ్ట్. పాలసీ మేకర్స్ అంటే ఎవరండి? ఏదైనా పాలసీ తయారు చేసేవాళ్ళు. అంటే మన ఇండియా, మన కంట్రీ ఎట్లా ఉండాలి, ఆర్థికంగా సామాజికంగా ఎట్లా ఉండాలి అని పాలసీ మేకర్స్ ఏం చేయాలంటే ఒక అవగాహనతో, మరి క్షీణిస్తున్న ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మెరుగుపరచడానికి ఒక అవగాహనతో మరి దే మస్ట్ టేక్ నోట్ ఆఫ్ ద డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఏ స్మాల్ కరెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాటర్ అండి. మెల్లిగా ఇలా వెళ్ళి, అంటే మెల్లని నడకని మనం డ్రిఫ్ట్ అంటాం. అంటే ఈ మెల్లని నడక దేంతో పోలుస్తున్నాడు అని అంటే మన ఆన్ గోయింగ్ ఈవెంట్స్ అన్నమాట. మన ఇండియాలో ఏది చూసుకున్నా సరే, ఎటు చూసుకున్నా సరే చాలా కాన్సే ఉన్నాయి ప్రోస్ కంటే, అంటే చాలా నెగిటివ్సే ఉన్నాయి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి అన్నట్టు. స్టార్ట్ చేస్తాం చూడండి ఆర్టికల్. ఇండివిజువల్ ఈవెంట్స్ ఆర్ ఆఫెన్ an indicator of broader trends. Any vision of the future is again significantly linked to what is taking place in the present. నువ్వు ఏదైనా ఫ్యూచర్ లో చేయాలి అని అనుకుంటే గనక అది ప్రెసెంట్ తో లింక్ అయి ఉంటది, అది మనకు తెలిసిందే. సో ఎనీ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈజ్ అగైన్ సిగ్నిఫికెంట్లీ లింక్డ్ టు వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రెసెంట్. ఫర్ నౌ మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ of what is taking place does not seem to hold out any great promise for India. హోల్డ్ అవుట్ అంటే అదొక మంచి ఫ్రేజల్ వర్బ్ అన్నమాట. ఎగ్జామ్ లో గ్యారంటీ ఇది నేను ఇస్తాను మీకు. ఫ్రేజల్ వర్బ్ ఐబిపిఎస్ అవనివ్వండి, యూపీఎస్సీ అవనివ్వండి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వండి. హోల్డ్ అవుట్ అంటే టు రెసిస్ట్ సమ్ గ్రేట్ ప్రెషర్ ఆర్ టు రెసిస్ట్ గ్రేట్ డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ, అంటే ఈ ఆథర్ ఏమంటున్నాడంటే, ఆర్టికల్ రాసిన రైటర్ ఏమంటున్నాడంటే, ఫర్ నౌ మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ డస్ నాట్ సీమ్ టు హోల్డ్ అవుట్ ఎనీ గ్రేట్ ప్రామిస్ ఫర్ ఇండియా. అంటే మరి ఏదైతే ఇప్పుడు జరుగుతోందో తట్టుకునే పరిస్థితుల్లో లేదు మన ఇండియా అని దాని అర్థం. పాలసీ మేకర్స్ నీడ్ నాట్ టేక్ పబ్లిక్ ఒపీనియన్ యాజ్ ద సోల్ ఇండికేటర్. సోల్ అంటే ఓన్లీ వన్ ఇండికేటర్ అని, ఓకే, ఆఫ్ వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. అంటే మరి పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇండికేటర్ తీసుకొని గుడ్డిగా ముందుకు పోకూడదు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అక్నాలెడ్జ్ పబ్లిక్ ఫియర్స్ అండ్ రీఅష్యూర్ పీపుల్. రీఅష్యూర్ అంటే మళ్ళీ గ్యారంటీ ఇవ్వాలి పీపుల్ కి, జనాలకి, ఎస్పెషల్లీ ఇన్ పీరియడ్స్ ఆఫ్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే ఏంటండి? ఒక ప్రాపర్ క్రమంలో లేనిది అన్నట్టు. ఇంక్రీజింగ్లీ ఇన్ రీసెంట్ వీక్స్ ఇండియా హ్యాస్ బిగన్. ఇక్కడ చూడండి, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఎందుకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్నాను అంటే హ్యాస్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 ఈ రెండు మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాను. V3 అంటున్నాను కదా, V3 అంటే వర్బ్ నాన్న, వర్బ్ ఫార్మ్ 3 అన్నమాట. దీన్నే మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాం. ఓకే, ఇండియా హ్యాస్ బిగన్ టు రిజంబుల్ ఏ వార్ జోన్. ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, సార్ బిగన్ ఎందుకు ఉంది, బిగాన్ ఎందుకు ఉండకూడదు అంటే V1, V2, V3 ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోనికి. ఇక్కడ చూడండి, V1, V2, V3 లో V1 బిగిన్ అవుతోంది, V2 బిగాన్ అవుతోంది, V3 బిగిన్ అవుతోంది. అందుకనే హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ వచ్చినప్పుడు మనం V3 యూజ్ చేయాలి. సో పర్ఫెక్ట్ చేయడానికి దాన్ని, అంటే ఇప్పుడు ఇవి ఏమైందంటే హ్యావ్ బిగిన్ అని యూజ్ చేసినాడు. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పిన. మరి ఎందుకు హ్యాజ్ లేదు అంటే, హ్యావ్ లేదు అంటే కనుక ఇండియా హ్యావ్ ఉండదు. ఇండియా మనం సింగులర్ నౌన్ కింద తీసుకుంటాం కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. సో ఇండియా హ్యాస్ బిగన్ టు రిజంబుల్ ఏ వార్ జోన్. ఇండియా ఒక యుద్ధ భూమి లాగా మారిపోతుంది. నా రిజంబుల్ పక్కన చాలా మంది రిజంబుల్ టు, రిజంబుల్ లైక్ అని రాద్దాం అనుకుంటారు. నో, డోంట్ యూజ్ దట్.
ప్లీజ్ డోంట్ యూస్ దట్. ఇట్ రిజంబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన వారి తండ్రి కృష్ణ లాగా ఉన్నారు అనుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిజంబుల్స్ ఇస్ ఫాదర్ అనాలి కానీ రిజంబుల్స్ లైక్ ఇస్ ఫాదర్ అనకూడదు. అది బ్లండర్ గ్రామర్ లో. ఓకే, సో బట్ నెయిదర్ ఎనీ రీఅష్యూరెన్స్ అంటే గ్యారంటీ, nor any attempt at building a consensus. Consensus ante agreement, oka ఒప్పందం. But neither any reassurance nor any attempt at building a consensus addressing current concerns is taking place. అంటే గ్యారంటీ ఇవ్వడం కుదరట్లేదు, అట్ ద సేమ్ టైం ఒక అగ్రిమెంట్ రీచ్ అవడానికి కూడా ఏది కుదరట్లేదు. సో ఇక్కడ నా గ్రామర్ లాజిక్ కూడా దొరికేసింది నాకు. నీదర్ నార్ వచ్చినప్పుడు మనం ఏదైతే సెకండ్ సబ్జెక్ట్ వచ్చిందో దాన్నే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, కర్తలు. ఇక్కడ చూడండి, రీఅష్యూరెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అండ్ అదేంటి కన్సెన్సస్ అనేది సెకండ్ సబ్జెక్ట్. సో నేనేమని చెప్పాను, నీదర్ నార్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కాబట్టి కన్సెన్సస్ అనేది వచ్చింది. అంటే అగ్రిమెంట్ సింగులర్ యూనిట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ వచ్చింది, లేకపోతే నీకు ఆర్ అని వచ్చేదేమో. ఇదండి కాన్సెప్ట్ తో పాటు గ్రామర్ కూడా మన జీవితంలో మంచి గార్నిష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, మీన్ వైల్ the world press is replete with the stories of India's diminishing democracy. Replete అంటే నిండి ఉండుట. ఇంతకు ముందు నేను ఒక దాంట్లో fraught with అని చెప్పాను. ఫ్రాట్ విత్ అంటే ఫిల్డ్ విత్ అన్ప్లెజెంట్ యాక్టివిటీస్. మరి రిప్లీట్ విత్ అంటే ఏంటంటే ఫుల్ గా నిండిపోయి ఉన్నది. ఇది పాజిటివ్ దానికి వాడతాం. సో ఫిల్డ్ విత్, ఫ్రాట్ విత్, రిప్లీట్ విత్. ఇప్పుడు 3 వచ్చినాయి. నోట్స్ రాసుకో, తర్వాత లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు చేయనేది ఊరికనే కాదు. ఇంతకు ముందు నీకు ఫ్రాట్ విత్ వచ్చింది, ఇప్పుడు రిప్లీట్ విత్ వచ్చింది. రివిజన్ చేస్తావు, రివిజన్ చేసి ఇప్పుడు పక్క అవుతావు నువ్వు. అందుకని నోట్స్ రాయమంటాం, లేకపోతే మాకేం దొరదా. ఇటు చూద్దాం. మీన్ వైల్ ద వరల్డ్ ప్రెస్ ఈజ్ రిప్లీట్ విత్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ డిమినిషింగ్ డెమోక్రసీ. అంటే క్షీణిస్తున్న డెమోక్రసీ. అంటే ఇండియా అనేది క్షీణిస్తున్న ప్రజాస్వామ్యంతో చుట్టబడి ఉన్నది. ఇన్ విచ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్గన్స్ ఆఫ్ స్టేట్, even India's highly regarded criminal justice system and the courts have come in for a share of criticism. చూసారా, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే మరి క్రిమినల్స్ కి జస్టిస్ జరగాలి అన్నట్టు. ఓకే, అది కూడా మరి ఇట్ హాస్ కమ్ ఫర్ ఎ షేర్ ఆఫ్ క్రిటిసిజం. అందరూ క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతున్నారు. దిస్ ఈస్ బిగినింగ్ టు షేక్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఈవెన్ ద మోస్ట్ డై హార్డ్ సపోర్టర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. కొంతమంది ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, అట్లాగా వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మరి పోతూ ఉన్నది. who are beginning to look inward to try and ascertain అంటే నిర్ధారించడం, certain అంటే ఏంటి, to make sure of something అన్నమాట. So try and ascertain if Indian democracy is more fragile than is apparent. Apparent అంటే clearly visible అని చెప్పుకోవచ్చమ్మా మనం. That's something that is clearly visible. ఇప్పుడు నా షర్ట్ ఉంది, నా షర్ట్ లోపల బనియన్ కనబడుతుంది. దిస్ ఈస్ అపారెంట్, దిస్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఆబ్వియస్లీ. సో అసెప్టైన్ అంటే నిర్ధారించడం. ఇఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇస్ మోర్ ఫ్రజైల్, విరిగిపోయేతనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా గూడ్స్ వచ్చినట్టు, అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ వచ్చినప్పుడు యూనో ఫ్రజైల్ ఐటమ్స్ హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తాడు. ఫ్రజైల్ అంటే ఈజీగా విరిగిపోయే అని. ఓకే, దట్ ఈస్ అపారెంట్. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ఎకానమీ వరల్డ్ టైజ్ అని ఇవ్వడం జరిగింది. ఇండియా కెనాట్ అఫోర్డ్ టు ఇగ్నోర్ ద రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే ఇండియా మరి ఇగ్నోర్ చేయడం అనేది మంచిది కాదు. ఇట్ కెనాట్ అఫోర్డ్ ద రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే అఫోర్డ్ అంటే స్తోమత. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ కొనాలి, ఇది ఎఫర్డబుల్ అంటాం, అంటే మన స్తోమతకి రీచ్ అయ్యేట అని. సో ఇండియా కెనాట్ ఎఫర్డ్ టు ఇగ్నోర్ ద రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ ఇట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్. The Indian economy is in recession and is among the worst performing among major nations. మన ఇండియన్ ఎకానమీ రెసిషన్ లో ఉంది అండ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ నేషన్స్ లో కూడా మంచి లీడింగ్ లో ఉన్నదని చెప్తుండే ఇక్కడ. ఇది మరి ప్రెసెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగిందండి. ఎందుకు ప్రెసెంట్ టెన్స్ అంటే ఈజ్ ఇన్ రెసిషన్ అండ్ ఈజ్ అమాంగ్ ప్రెసెంట్ టెన్స్. అండ్ ముందు సెంటెన్స్ చూస్తే మీరు ఇండియా కెనాట్ ఎఫర్డ్ టు ఇగ్నోర్, ఈ 2+ ఇగ్నోర్ అనేది ఇన్ఫినిటివ్ అన్నమాట. ఇన్ఫినిటివ్ అంటే ఏంటండి, మనకి టు అనే ప్రిపోజిషన్ ప్లస్ V1 వర్బ్ రావడాన్ని ఇన్ఫినిటివ్ అంటాము. సో ఎఫర్డ్ పక్కన ఇన్ఫినిటివ్ రావాలి, అయిపోయింది. సింపుల్ స్ట్రక్చర్ యూస్ చేసిండు. ఓకే, among key currencies the Indian rupee is one of the very few which is depreciating. మరి ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అవుతోందంట. while the euro, the Australian and Canadian dollars, okay, the South Korean won and the Swiss
frank, have become much stronger recently. India also claims to be among the worst affected by ransomware attacks. తెలుసు కదండి మన సైబర్ అటాక్స్ అన్ని ఈ మధ్యన బాగా ట్రెండీగా జరుగుతున్నాయి. సో ఇండియా ఎక్కడ వచ్చాడు, ఇండియా ఆల్సో క్లెయిమ్స్ టు బి అమాంగ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ బై ransomware attacks. అమాంగ్ ద వర్స్ట్, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ వాడడం జరిగింది. సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. ఎప్పుడైతే ఎస్టీ పదాలు వచ్చినాయో విశేషణాల్లో అంటే అడ్జెక్టివ్స్ లో మనం ద అనే ఆర్టికల్ వాడాలి. అమాంగ్ వర్స్ట్ అని యూజ్ చేస్తారు కొంతమంది. నో, ఇట్ ఈస్ అమాంగ్ ద వర్స్ట్ అన్నట్టు. ఓకే, మీన్ వైల్ ఇండియా ఈస్ టర్నింగ్ ఇంక్రీజింగ్లీ ప్రొటెక్షనిస్ట్, అంటే కాపాడుకునే తత్వంగా మారుతోంది. కమింగ్ అప్ విత్ బ్యానల్ ఎక్స్ప్లెనేషన్స్. బ్యానల్ అంటే ఏంటో తెలుసా? సంథింగ్ దట్ ఈస్ వెరీ ఆర్డినరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్ ఫోన్స్ వాడుతున్నానండి, హెడ్ ఫోన్స్ వాడుతున్నాను. ఈ హెడ్ ఫోన్స్ అనేవి ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? బ్లూటూత్లు వాడుతున్నారు అందరూ. సో ద హెడ్ ఫోన్స్ హ్యావ్ బికమ్ బెనాల్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే బెనాల్ అంటే ఏంటంటే సామాన్యమైనవి, అంటే సాధారణమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ మరి ఇండియా అనేది మరి ముందుకు పోతోంది అని ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చిండండి ఆర్టికల్ వాడు. ఇది కిక్ అంటే. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే బెనాల్ ఎక్స్ప్లెనేషన్స్ టు గివ్, ఓకే, టు ఎక్స్ప్లెయిన్ దిస్ అవే. అంటే మరి ఇండియా ఎందుకు ఇలాగా మరి ఇదైపోతుంది అంటే డిమినిష్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది దాని మెరుగు అంటే గనక మనోళ్ళు సాధారణమైన ఎక్స్ప్లెనేషన్ తో, సామాన్యమైన ఎక్స్ప్లెనేషన్స్ తో మరి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. కాంట్రరీ టు కన్వెన్షనల్ విజ్డమ్. కన్వెన్షనల్ అంటే ఏంటంటే ట్రెడిషనల్ సాంప్రదాయమైన విజ్డమ్. మన ఇండియాలో సాంప్రదాయమైన విజ్డమ్ చాలా ఉందండి, దానికి వ్యతిరేకంగా మరి మన వాళ్ళు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్స్ తో బ్రతికేస్తున్నారు అని ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇన్ ద మీన్ టైమ్ the atmospheric surroundings India's atmospherics అంటే దాని అర్థం ఏంటండి? మన అట్మాస్ఫియరే అంటే వాడు అట్మాస్ఫియర్ బదులు అట్మాస్ఫిరిక్స్ అని వాడేట వాడు, అంటే నౌన్ కింద వాడుకున్నాడు ఇక్కడ. మీన్ వైల్ ద అట్మాస్ఫిరిక్ సరౌండింగ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఆర్ క్వైట్ డిప్రెసింగ్. మన ఇండియా అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా కొంచెం డిప్రెసింగ్ గా ఉన్నాయి. చైనా రిమైన్స్ ఇంట్రాన్సిజెంట్. ఇంట్రాన్సిజెంట్ అంటే మొండిగా, ఏయ్ నేను పని చేయను, so India China remains intransigent, okay, and has made known its unwillingness to reach a reasonable settlement of the line of actual control dispute అంటే గొడవ అంటే ఫైట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఒక నౌన్ కింద వాడడం జరిగింది. ఓకే, అంటే చైనా అనేది చాలా మొండిగా తయారవుతుంది అండ్ అన్విల్లింగ్నెస్ అది మరి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఉంది కదా, ఆ లైన్ ఆఫ్ ఇది LOC అంటే పాకిస్తాన్, ఇది ఇక్కడ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఒక ఒప్పందానికి రావడానికి మనకు అన్విల్లింగ్నెస్ చూపిస్తోంది. Okay, India-Pakistan relations could hardly be worse, and China has chosen it at this moment to sign a new military memorandum of understanding. దీన్నే మనం MOU అంటామండి, memorandum of understanding, to boost the China-Pakistan relationship. Okay, India-Pakistan relationships నాశనం అయినాయి మనకు తెలుసు. సో చైనా పాకిస్తాన్ రిలేషన్షిప్ మెరుగుపరుచుకోవడాన్ని చైనా ఏం చేసిందంటే మరి ఈ మూమెంట్ లో అంటే ఈ టైంలో ఓకే ఏం చేసింది, న్యూ మిలిటరీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని మరి చూస్ చేసుకుంది అని ఈ టైంలో. ఇక్కడ కూడా చూడండి హ్యాస్ ప్లస్ చూజన్ అనేది మరి దాని అర్థం ఏంటి అంటే కనుక ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం చెప్పాం ఇంత ముందు. ఎందుకంటే హ్యాస్ ప్లస్ V3 అనేది మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ వస్తుంది. చూస్, చోజన్, లేకపోతే చోజన్ అనేది V3 కాబట్టి మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అమ్మ, ఇండియాస్ ఫోరేజ్ ఇన్ ఇట్స్ నియర్ అబ్రాడ్. ఫోరేజ్ అంటే చొచ్చుకుపోవడం అనమాట, దూసుకుపోవడం. టు ఫోర్స్ ఇంటూ సమ్ కంట్రీ ఆర్ టు ఫోర్స్ ఇంటూ సమ్ ప్లేస్. ఇండియా యొక్క ఫోరేజ్ ఇన్ ఇట్స్ నియర్ అబ్రాడ్ ఇన్ వెస్ట్ ఏషియా ఆర్ yet to yield results, even though on the surface relations with the United Arab Emirates. ద ఎందుకు యూజ్ చేసిండండి? ద USA, ద UK, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇంతకు ముందు వీడియోస్ చూస్తే మీకు ద ఎందుకు యూజ్ చేస్తాం తెలుస్తుంది. సో రిలేషన్స్ విత్ ద UAE అండ్ సౌదీ అరేబియా ఆర్ బెటర్. ద రియాలిటీ నెవర్త్లెస్ ఇస్ దట్ అంటే కొంచెం కాంట్రరీ అంటే టోన్, కొంచెం ఆపోజిట్ టోన్ యూజ్ చేసిండాడు. ద రియాలిటీ నెవర్త్లెస్ ఇస్ దట్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ట్రాక్షన్
టు బి ఏబుల్ టు మాన్యూవర్. అంటే ఇక్కడ చూస్తే నాన్న ఇండియాకి లాగే శక్తి లేదు. ట్రాక్టర్ ఉంటది కదండి, ట్రాక్టర్ అంటే ఏంటి, లాగుతుంది, పుల్ చేస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ గా ట్రాక్టర్ అనే వర్డ్ కి ఇక్కడ వాడు ట్రాక్షన్ అనే నౌన్ తో ఎంత బాగా యూస్ చేసినాడు చూడండి. ఇక్కడ ద రియాలిటీ ఈస్ దట్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ లాగే ఫోర్స్ టు బి ఏబుల్ టు మాన్యూవర్. మాన్యూవర్ అంటే ఏంటండి, ఒక స్కిల్ఫుల్ యాక్టివిటీ, నైపుణ్యంతో చేసే యాక్టివిటీని మాన్యూవర్ అంటాం. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ దట్ movement needing skill between different power centers in West Asia, which are at various times in conflict. Consequently, India will find it increasingly difficult to steer between the Silla of Saudi Arabia, the UAE and Egypt on the one hand, and the Caribbees of Turkey, Qatar and Iran on the other. ఇది అత్రిపోయి ఇడియం అండి. మీకు ఇప్పుడు ఇది IBPS లోనో SSC లోనో చాలా సార్లు అడగడం జరిగింది. సిల్లా అండ్ కారిబ్డిస్ అంటే ఏం లేదు నాన్న, ముందు నుయ్యి వెనకాల గొయ్యి అని. గ్రీక్ మెథాలజీలో మీకు ఏముంటుందంటే నాన్న, సిల్లా అంటే ఒక 6 తలకాయలు గల ఒక పెద్ద రాక్షసి. 1 2 3 4 5 6 కదా, 6 తలకాయలు గల రాక్షసి. కారిబ్డిస్ అంటే ఏంటి అంటే కనుక వర్ల్పూల్ అంటే సుడిగుండం. అయితే ఇప్పుడు లాజిక్ ఏంటంటే, ఒక పడవ వెళ్తుంది అనుకోండి, ఆ పడవ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి సుడిగుండం వైపు వెళ్తే అక్కడ పోయేది, సుడిగుండం నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక రాక్షసి దగ్గర మరి బలైపోయేది. అంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యి అంటాన్ని మనం గ్రీక్ టెర్మినాలజీలో సిల్లా అండ్ కారిబ్డిస్ అంటాం. ఓకే, కారిబ్డిస్ అంటాం. అయితే ఇప్పుడు చూస్తే మరి ఇండియా విల్ ఫైండ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్, ఇండియాకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది సిచ్యువేషన్ టు స్టియర్ బిట్వీన్ అంటే వెళ్ళడం. ఓకే, ఇప్పుడు సౌదీ అరేబియా, UAE, ఈజిప్ట్ ఒక సైడ్ మెయింటైన్ చేయడానికి, టర్కీ, ఖతార్ అండ్ ఇరాన్ ని మెయింటైన్ చేయడానికి మరి ఇండియా అనేది సతమత పడుతూ ఉంటది అంటాన్ని ఈ సిల్లా అండ్ కారిబ్డిస్ అనే మరి బ్యూటిఫుల్ ఇడియం తో ఎంత లాగాడండి వీడు. కారిబ్డిస్ అంటే స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సైన్స్ ఆఫ్ రిజిడ్ పాలసీస్. రిజిడ్ అంటే ఏంటంటే టైట్ గా ఉండడం. ఫార్ మోర్ సీరియస్ however are concerns అంటే ఏంటంటే బాధలు, being voiced about India's democratic credentials. What is the meaning of credentials అండి? క్రెడెన్షియల్ స్కోర్స్ అన్నమాట. డెమోక్రటిక్ స్కోర్స్ అంటే నువ్వు ఎంత సంపాదించావు, ఎంత గెలిచావు అన్నట్టు, బోత్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అబ్రాడ్. మరి ఇండియా మరి ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో మరి మన కంట్రీలోను అబ్రాడ్ లోను ఏమైతే గెయిన్ చేసిందో, ఏమైతే సంపాదించిందో అవన్నీ మరి వాయిస్ అవుట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఇండియా మైట్ వెల్ క్లెయిమ్ దట్ ద నంబర్స్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ హ్యావ్ రిడ్యూస్డ్. ఇండియా మైట్ వెల్ క్లెయిమ్ దట్, ఇండియా అనొచ్చు ఏంటి, టెర్రర్ అటాక్స్ తగ్గినాయి అని. ఇక్కడ మీరు చూస్తే టెర్రర్ అటాక్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనకి హ్యావ్ వచ్చింది. హ్యావ్ ప్లస్ రిడ్యూస్డ్ అనేది మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈవేళ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ ప్లస్ V3 రావచ్చు, లేదా హ్యాస్ ప్లస్ V3 రావచ్చు నాన్న. ఓకే, లెవెల్స్ ఆఫ్ మావోయిస్ట్ వైలెన్స్ హ్యావ్ కమ్ డౌన్ అండ్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియాస్ నార్త్ ఈస్ట్ ఈస్ మచ్ బెటర్ దాన్ బిఫోర్. మన ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ లో సిచ్యువేషన్ ఇంతకు ముందు కంటే బాగానే ఉన్నది. బట్ మెనీ పీపుల్ అక్రాస్ ఇండియా ఆర్ సీకింగ్ ప్రాపర్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్ as to whether India is forfeiting its democratic visage for a more doctrinaire and a more rigid set of policies. అంటే మన దేశంలో చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే గనక, ఇండియా సరెండర్ అవుతుందా, దాని ప్రజాస్వామ్య ముఖ కలవలికలకి ఏమన్నా సరెండర్ అవుతుందా, లేదా మరి దాని రిజిడ్ సెట్ ఆఫ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో నాన్న వాటి కోసం లొంగిపోతుందా వేరే కంట్రీస్ కి అని ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చింది. ఇక్కడ ఫోర్ ఫీటింగ్ అంటే జప్తు చేయడం అండి, అంటే ద యాక్ట్ ఆఫ్ సరెండరింగ్ టు సమ్వన్ అన్నమాట. అంటే ఇండియా ఏమన్నా సరెండర్ అవుతుందా, దాని ముఖం ఏమన్నా దాచుకుంటుందా, ప్రజాస్వామ్య ముఖం ఏమన్నా దాచుకుంటుందా అని ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. In August September last year, this issue had briefly surfaced when Delhi decided to dilute Article 370 of the Constitution. అంటే Article 370 of the Constitution మరి అది వచ్చినప్పుడు మరి ఇష్యూ అనేది సర్ఫేస్ అయినప్పుడు ఢిల్లీ ఏం చేసిందంటే మరి డైల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. సో ఇన్ ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ దిస్ ఇష్యూ హ్యాడ్ బ్రీఫ్లీ సర్ఫేస్డ్ when Delhi decided to dilute Article 370 of the Constitution and restructure Jammu and Kashmir and Ladakh
into 2 union territories. It possibly passed muster at the time as something that was already included in the ruling party's manifesto. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే నాన్న, in August September last year this issue had briefly surfaced అంటే మరి headlines లోకి వెళ్ళింది when Delhi decided to dilute Article 370 of the Constitution and restructure Jammu and Kashmir and Ladakh into 2 union territories. మరి ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ యొక్క యూనియన్ టెరిటరీస్ కింద అవ్వాలి అని చెప్పి అది ఎప్పుడైతే ఇష్యూ మరి ఢిల్లీలో సర్ఫేస్ అయితే అంటే ప్రచురింపబడిందో అప్పుడు ఆ డైల్యూట్ అయిపోవడం మొదలైంది. ఢిల్లీ డైల్యూట్ చేయడానికి సిద్ధపడింది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక మొత్తం ఈ ఆర్టికల్లో అంటే ఈ ప్యాసేజ్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే గనక ఇండియా తన యొక్క పాలసీస్ ఏమైతే ఉన్నాయో అవి తయారు చేసేటప్పుడు కానీ ఒకవేళ ముందుకు పోవాలి, డెవలప్ చేయాలి మన కంట్రీని పోవడానికి కానీ చేసుకున్నప్పుడు ఇండియా సరెండర్ అవుతోందా, సరెండర్ అవ్వకూడదు అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు. ఓకే, ఇట్ పాసిబ్లీ పాస్డ్ మస్టర్ at the time as something that was already included in the ruling party's manifesto. Ruling party's manifesto లో ఉన్న ఇది మరి ఆలోచిస్తూ ముందుకు పోయింది. Concerns, however, began to be felt soon after in the wake of the clampdown in Kashmir and the incarceration of almost the entire top leadership of the People's Democratic Party and the National Conference Party. తెలుసు కదండి, ఇన్కార్సరేషన్ అంటే గనక అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఇంతకు ముందు నేను ఒక ఆర్టికల్లో అప్రిహెండ్ అని చెప్పానమ్మా. అప్రిహెండ్ అన్నా సరే అరెస్ట్ చేయడం. So concerns, however, began to be felt soon after in the wake of the clampdown or lockdown in Kashmir and the incarceration of almost the entire top leadership of the People's Democratic Party and the National Conference Party. So PDP party మరియు National Conference Party వాళ్ళని టాప్ లీడర్స్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని ఇక్కడ మరి చెప్పడం జరుగుతోంది. The Anti-Citizenship Act protests across the country thereafter seemed to confirm such fears. Compounding the situation lately has been the attempt to impose a sort of guided democracy in Jammu and Kashmir. అంటే ఇక్కడ మీరు చూస్తే లేట్లీ అంటే ఇక్కడ ఆలస్యం కాదు నాన్న, లేట్లీ అంటే రీసెంట్లీ దగ్గర మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడతాం, అందుకనే హ్యాస్ ప్లస్ బీన్ కూడా B3 మీకు తెలుసో తెలీదు. సో లేట్లీ హ్యాస్ బీన్ ద అటెంప్ట్ టు ఇంపోజ్ ఎ సార్ట్ ఆఫ్ గైడెడ్ డెమోక్రసీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ త్రూ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ the opposition alliance has been smeared with epithets such as unholy global Gathbandhan working against the national interest. So opposition alliance ఏదైతే ఉందో మరి స్మియర్ అంటే గనక వెదజల్లడం, అంటే ఇలాగ పడేయడం, దాని మీద మరక చల్లడం. ఎపిథెట్స్ అంటే బిరుదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెజ్లింగ్ ఫైటర్స్ తెలుసు కదండి, డ్వేన్ జాన్సన్ ఉంటాడు, మరి ఎంతమందికి తెలుసు? ఓకే, డ్వేన్ జాన్సన్ ఏమంటాం మనం? ద రాక్ అంటాం. యాక్చువల్గా అతని పేరు రాక్ కాదు, మనం పెట్టిన టైటిల్ ద రాక్. అతని పేరు అసలు యాక్చువల్ గా డ్వేన్ జాన్సన్. ఇక్కడ చూస్తే మరి అపోజిషన్ పార్టీస్ కి మరి మరక జల్లారనమాట. ఏంటి బిరుదులు పాస్ చేస్తూ, ఏంటంటే అన్హోలీ గ్లోబల్ గత్బంధన్ అంటే ఒక కూటమి, అది కూడా అన్హోలీ అపవిత్రమైన కూటమి అని చెప్పి. ఓకేనా, వర్కింగ్ అగైన్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అమ్మా, ఎలక్టోరల్ విన్స్ at any cost. What is evident today is that every election, whether to state assemblies, district councils or even local panchayats, are turning into conflict zones. State assemblies, district councils, local panchayats అన్ని ఫైటింగ్ గ్రౌండ్స్ కింద తయారవుతున్నాయంట, leading to extremely tense situations. In many instances, అంటే in many situations, they have become tinder boxes. Tinder box అంటే వెంటనే మంట రావడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. So they have become tinder boxes for communal, caste, political and other forms of violence. ఏంటవి అంటే దే అన్నాడు. ఏంటవి? వాట్ ఆర్ దోస్? దే ఆర్ టర్నింగ్ ఇస్ దట్ ఎవ్రీ ఎలక్షన్, whether to state assemblies, district councils or even local panchayats, are turning into conflict zones, leading to extremely tense situation. In many instances they have become tender boxes. They ante enti state assemblies, district councils and local panchayats annamata, for communal, caste, political and other forms of violence. అది గొడవలన్నిటికి ఒక భూమిలాగా తయారవుతుందంట. విన్నింగ్ ఎట్ ఎనీ కాస్ట్ హ్యాస్ బికమ్ ద సోల్ మోటివ్, అంటే ఏక లక్ష్యం of certain parties, especially India's principal political party. While states such as West Bengal and Uttar Pradesh feature prominently in the media,
in relation to cases of communal and political violence. ఎప్పుడు వెస్ట్ బెంగాల్లోనూ మరి ఉత్తరప్రదేశ్లోనూ కమ్యూనల్ వైలెన్స్ విపరీతంగా జరుగుతుంది, హెడ్లైన్స్ లో కూడా వస్తుంటాయి. ద రియాలిటీ టుడే ఇస్ దట్ నో స్టేట్ ఈస్ ఎక్సెంప్ట్ ఫ్రమ్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ అగ్రెసివ్ ఎలక్షనీరింగ్. అగ్రెసివ్ ఎలక్షనీరింగ్ కంటే ముందు మీకు అగ్రెసివ్ బ్యాంకింగ్ గురించి చెప్పాలి. సార్ మేము హెచ్డిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నాం సార్, మేము ఈ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీకు లోన్ కావాలా సార్, నీకు అవసరం లేదు బాబు స్వామి అన్నా సరే మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. దీన్ని అగ్రెసివ్ బ్యాంకింగ్ అంటాం, అంటే విపరీతంగా ఆలోచించకుండా ముందుకు పోవడం అనేది. సో అగ్రెసివ్ ఎలక్షనీరింగ్ అన్నా సరే ఏమీ ఆలోచించకుండా మరి విపరీతమైన ఒక దృక్పథంతో ఫోర్స్ఫుల్ యాక్షన్ తో ఎలక్షనీరింగ్ చేయడం అనేది. అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పోలరైజేషన్ అంటే కేంద్రీకృతం, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పోలరైజేషన్, arousing feelings of majority versus the minority have become the stock in trade of some parties. Stock in trade అంటే కనుక మన బిజినెస్ ఏదైతే ఉందో మన వ్యాపారం, దానికి కొంచెం సామాగ్రి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్చరర్ని, నేను ఏం తీసుకెళ్తాను, ఒక ప్రొజెక్టర్, ఒక ల్యాప్టాప్, మార్కర్స్, చాక్ పీసు, అట్లా కొన్ని తీసుకెళ్తూ ఉంటాం. అంటే సామాగ్రిని మనం స్టాక్ ఇన్ ట్రేడ్ అంటాం నాన్న, సామాగ్రి ఆఫ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఎలక్షన్స్. Apart from political polarization, arousing feelings of majority versus the minority. అంటే మేము మెజారిటీ, మేము మైనారిటీ, మీరు ఇలానే ఉండాలి, మేము ఈ హైదరాబాద్ మహానగరం పేరు మార్చేస్తాం, ఉత్తరప్రదేశ్ పేరు మారుస్తాం, గుజరాత్ పేరు మారుస్తాం, మీరు మైనారిటీలు, మీరెవరు, మీరు వేరే కంట్రీ నుంచి వచ్చారు, మీరు వెళ్ళిపోండి, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యలో. ఎంకరేజింగ్ మెజారిటేరియన్ యాటిట్యూడ్స్, అబ్స్క్యూరింగ్ గ్రౌండ్ రియాలిటీస్. అబ్స్క్యూరింగ్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్క్యూరింగ్? అబ్స్క్యూరింగ్ అంటే కనుక చీకటి, మసక. ఓకే, as hence become a pernicious trend. pernicious అంటే డేంజరస్, భయంకరమైన ట్రెండ్. మీరు బయాలజీ చూస్తే పర్నీషియస్ అనీమియా ఉంటది. మీరు నాకు ఈవేళ కామెంట్ బాక్స్ లో పెట్టాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనీమియా? అనీమియా మీనింగ్ ఏంటి? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద రీసెంట్లీ కండక్టెడ్ ఎలక్షన్స్ to the Greater Hyderabad Municipal Corporation, చూసారా వచ్చేసింది మందు కూడా, GHMC was a classic example, employing majoritarianism as a tactic, incidentally leading to a polarization of votes, did produce electoral dividends ni pass చేసింది మరి, but it comes at a high cost. Such tactics cannot but have serious consequences for India as a secular democratic republic. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా, మెజారిటీ మైనారిటీ కింద సెపరేట్ డివిడెండ్ అట్లా పెడితే గనక ఇది ఇట్ మే డ్యామేజ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాస్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ టోన్ అన్నమాట. అంటే ఏంటంటే నాన్న, ఇది ఈ టాక్టిక్స్ అనేవి అప్పుడప్పుడే పనిచేస్తాయి, ఇన్ కేస్ పని చేయకపోతే దే మే హ్యావ్ సీరియస్ కన్సిక్వెన్సెస్ ఫర్ ఇండియా అనేది చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ మీరు ఎస్ఏ రైటింగ్ వచ్చినప్పుడు ఒక పాయింట్ రాయొచ్చు, ఏంటంటే సింపుల్ ఆన్సర్. మీరు ఒక పార్టీ పేరు ఎత్తకుండా, ఒక లీడర్ పేరు ఎత్తకుండా GHMC అని రాసినప్పుడు, ఎంప్లాయింగ్ మెజారిటేరియనిజం యాజ్ ఏ tactic incidentally leading to a polarization of votes did produce electoral dividends. ఇదంతా కాంప్లెక్స్ గా నేను సింపుల్ సెంటెన్స్ ఇస్తాను చూడండి. ఎంప్లాయింగ్ మెజారిటేరియనిజం ఇన్ ద ఎలక్షన్స్, ఓకే, మే లీడ్ టు ఎలక్టోరల్ డివిడెండ్స్, అంతే, మే లీడ్ టు ఎలక్టోరల్ డివిడెండ్స్, but it comes at a high price or high cost. Those tactics may not work out at all the times. They may have serious consequences in our country అని చెప్పి రాస్తే బ్యూటిఫుల్ గా సరిపోతుంది. అంతేగాని ఉన్నాయి బట్టి పట్టేసి అలానే రాయాల్సిన అవసరము లేనే లేదు. ఓకే, లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ అండి. ఇవాళ పెద్దగా ఉన్నా సరే మీకు నంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి అండ్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా తెలుస్తున్నాయి అని అనుకుంటున్నాను నేను. ద కోర్సనింగ్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటమ్మా, ఒక చీర, ఒక క్లాత్ అనుకుందాం, అంటే ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్యాబ్రిక్ అంటే ప్రజాస్వామ్య సిస్టమ్ ఆర్ యూనిట్. ద కోర్సనింగ్ అంటే ముతక చెందుతుంది అది. ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఈజ్ అగైన్ వెల్ ఎవిడెంట్ ఇన్ సెవరల్ అదర్ ఏరియాస్. Constitutional protection and principles of natural justice as also freedom of the individual all seem to be coming under strain lately. అంటే గనక ఇక్కడ చూస్తే అండర్ స్ట్రెయిన్ అంటే తట్టుకునేటట్టు, స్ట్రెయిన్ అంటే ఫోర్స్ అని.
వన్ బిజార్ ఆస్పెక్ట్, బిజార్ అంటే వింత, దీన్ని బిజేర్ అంటారు కానీ చాలా మంది బిజార్ అనాలి. వన్ బిజార్ ఆస్పెక్ట్ ఈస్ ద కరెంట్ క్యాంపెయిన్ అగేన్స్ట్ లవ్ జిహాద్, ఏ టర్మ్ విచ్ ఫైండ్స్ నో మెన్షన్ ఇన్ ఎనీ లెక్సికాన్. లెక్సికాన్ అంటే డిక్షనరీ అమ్మ, డిక్షనరీ. లవ్ జిహాద్ అనేది తనిష్క్ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు, అది ఎక్కడ మరి డిక్షనరీలో కూడా పదమే లేదు. ఆన్ ద ప్రిటెక్స్ట్ దట్ లవ్ జిహాద్ ఈజ్ ఎ యూఫమిజం. యూఫమిజం అంటే ఏంటో తెలుసా? మంచిగా మాట్లాడుట, మంచిగా మాట్లాడుట, మాట్లాడుట. పక్కపో వెళ్ళిపో పక్కపో అనే బదులు సార్ మీరు కొంచెం పక్కకు వెళ్తారా అంటే ఎంత బాగుందో. దీన్ని మంచిగా మాట్లాడడాన్ని యూఫమిజం అంటాం. అండ్ సమ్ స్టేట్స్ హ్యావ్ టేకెన్ లీగల్ స్టెప్స్ టు ప్రివెంట్ ఇట్. ఏది? లవ్ జిహాద్ అని. న్యూ లాస్ హ్యావ్ ఆల్సో బీన్ ఎనాక్టెడ్ టు ఎన్ఫోర్స్ దిస్ దిక్తత్. దిక్తత్ అంటే ఏంటమ్మా? రూల్. Okay, all this despite the existence of judicial pronouncements declaring the inherent right of any individual to choose whom to marry irrespective of caste, religion or creed. Equally worrisome అంటే ఈక్వల్ గా బాధ పెట్టేది ఏంటి అంటే is the extent to which India seems to be regressing అంటే తిరిగి మళ్ళీ పడిపోవడం when it comes to the treatment of political prisoners in jails. జైల్స్ లో మరి పొలిటికల్ ప్రిజనర్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తాం? ద దుస్థితి అంటే plight of Jesuit priest Father Stansfamy, a victim of Parkinson's disease, which made the headlines, is only one instance. Okay, many other cases have come to light demonstrating an increasingly indifferent and disdainful approach towards political prisoners. Indifferent అంటే నాకు తెలియదు. అర్జున్ రెడ్డి మూవీ చూసారా? దాంట్లో ఒక నర్సు వెనకాల రాగానే అర్జున్ రెడ్డి సిగరెట్ తాగుతూ ఉంటాడు షర్ట్ ఇప్పి. ఆవిడ వచ్చి వెనకాల సెలైన్ ఎక్కించుకున్నా సరే వెనకాల సీరియస్ గా ఇలా చూస్తాడు, పట్టించుకోడు. దాన్ని ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అంటాం. అంటే పట్టించుకోని యాటిట్యూడ్, పట్టించుకోని ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ డిస్డైన్ఫుల్ అంటే హేట్రెడ్ అన్నమాట. అంటే ద్వేషమైన అప్రోచ్ టువర్డ్స్ పొలిటికల్ ప్రిజనర్స్, ఎస్పెషల్లీ దోస్ పర్స్యూడ్ టు అపోజ్ ద ప్రివైలింగ్ ఆర్డర్, లేబులింగ్ డిసెంటర్స్ యాజ్ అర్బన్ నక్సల్స్ అండ్ ద లైక్, and being indifferent to their plight when in custody marks a sharp decline from past democratic practices. మొత్తం నాకు అర్థమవుతుంది ఏంటంటే క్రిటిసిజం ఎక్కువ ఉంది ప్యాసేజ్ లో. ఆ ఎలక్షన్స్ గురించి మాట్లాడాడు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడిండు, దాని తర్వాత మరి ఏంటది పొలిటికల్ ప్రిజనర్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి మాట్లాడిండు. అంటే ఇండియాస్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎట్లా ఉంది అనేది మాట్లాడుతున్నాడు. ఎస్సే రైటింగ్ లో ఇరగదీసే పాయింట్స్ అండి ఇవన్నీ, చాలా మంచి పాయింట్స్, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. అండ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఫర్ టుడే, సోషల్ మీడియా క్లామ్ డౌన్. మళ్ళీ సోషల్ మీడియా గురించి మాట్లాడంటే ఇప్పుడు దాకా ఎలక్షన్స్ గురించి మాట్లాడిండు, పొలిటికల్ ప్రిజనర్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి మాట్లాడిండు. ఓకే, ఎలక్షన్స్, పొలిటికల్ ప్రిజనర్స్ అండ్ ఆర్టికల్ 370 గురించి చూడండి. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియా. Now, India may not be the leading country when it comes to disinformation threats, but under the label of fighting fake news and the social media's pernicious use of fake news. YouTube open చేస్తాం, చూడంగానే వీళ్ళిద్దరికి అయిపోయిందంట అనిస్తాడు సిగ్గు లేకుండా. ఏంటి మ్యారేజా లేకపోతే ఏంటి, వాట్ ఈస్ దట్, డివోర్సా ఏంటో మనకు తెలియదు. సో ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరికి సినిమాలో పెళ్ళయిందంట అనేస్తాడు యూస్లెస్ ఫెలో. సో ఫేక్ న్యూస్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. పెర్నీషియస్ అంటే ఏంటమ్మా? డేంజరస్ అని మనం ముందే చెప్పినాం. ఇక్కడ చూస్తే మీకు ఓకే, బట్ అండర్ ద లేబుల్ ఆఫ్ ఫైటింగ్ ఫేక్ న్యూస్ అండ్ ద సోషల్ మీడియాస్ పెర్నీషియస్ యూజ్ ఆఫ్ ఫేక్ న్యూస్, ఇండియా ఈస్ బిగినింగ్ టు క్లాంప్ డౌన్ అంటే తగ్గిపోతుంది ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఎనాక్ట్ డ్రాకోనియన్ లాస్. డ్రాకోనియన్ అంటే రాక్షసత్వ చట్టాలు. ఓకే, టువర్డ్స్ దిస్ ఎండ్ కేరళ ఏ లెఫ్ట్ బాస్టియన్ అంటే హలో మహేష్ బాబు మూవీ చూసారా? కొండారెడ్డి బూర్జిని ఒక ఫోర్ట్ ని బాస్టియన్ అంటాం. అంటే 4 గోడలతో ప్రొటెక్ట్ చేసే ఒక పెద్ద వాల్ ని మనం ఏమంటాం అంటే మరి బాస్టియన్ అంటాం. ఈవెన్ సాట్ టు ఇంట్రడ్యూస్ అన్ ఆర్డినెన్స్ mandating a jail term for any offensive social media post. ఓకే, కేరళ ఏ లెఫ్ట్ బాస్టియన్ ఈవెన్ ఓకే సాట్ టు అంటే లెఫ్టిస్ట్ పార్టీలు కూడా ఈ మధ్యన ఎవడైతే ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేస్తుండో వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలు ఇదే లేకుండా అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వారు వెళ్తున్నారు. ఓకే, జైల్ టర్మ్ ఫర్ ఎనీ అఫెన్సివ్ సోషల్ మీడియా పోస్ట్, మేకింగ్ ద పోలీస్ ద ఆర్బిటర్ అంటే ఎవరమ్మా? మధ్యవర్తి. making the police the arbiter to determine the nature of social media abuse, making the police the ఆర్బిటర్ అంటే మధ్యవర్తిగానే ఉంచుతున్నారు. మెయిన్ గా పార్టీసే చేసేస్తున్నాయి అంటే ఈ చట్టాలు. ఫార్చునేట్లీ దిస్ హ్యాస్ బీన్ విత్డ్రాన్ బట్ ద జీనీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాటిల్. జీనీ అంటే అలావుద్దీన్ దీపం ఉంటుంది కదా, దాంట్లో జీనీ బయటకు వచ్చిందంటే మనం ఆపగలమా? దాన్ని ఆపలేం. సో దట్ కెనాట్ బి స్టాప్డ్ అండ్ క్వైట్ ఎ ఫ్యూ స్టేట్స్ అండ్ క్వైట్ ఏ
ఏమన్నా ఇడియోమ్స్ అండి, ఇవన్నీ జాతీయాలు అంటాం తెలుగులో ఇడియోమ్స్ ని. జీనీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాటిల్ అండ్ క్వైట్ ఎ ఫ్యూ స్టేట్స్ అపియర్ టు బి కంటెంప్లేటింగ్ సిమిలర్ మెజర్స్ అగేన్స్ట్ ఫేక్ న్యూస్. కంటెంప్లేటింగ్ అంటే ఆలోచిస్తూ ఉన్నవి. సో ఈవేళ బ్యూటిఫుల్ ఇడియోమ్స్ ఏంటి, ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే, నంబర్ 1 హోల్డ్ అవుట్ అని మనం ఇంతకుముందు చూసాం. ఫ్రేజల్ వర్బ్స్ లో హోల్డ్ అవుట్. హోల్డ్ అవుట్ అంటే ఏంటండి, తట్టుకోవడం. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కానీ డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు తట్టుకోవడం. అండ్ జీని సిల్లా అండ్ షారెప్టేజ్ ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే సిల్లా అండ్ షారెప్టేజ్ అంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యి. జీనీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాటిల్, సంథింగ్ దట్ కమ్స్ అవుట్ కెనాట్ బి స్టాప్డ్. సో అదండి ఈవేళ. తెలుసుగా లాస్ట్ లో ఏమంటానో, ఇంకా నోట్స్ రాసుకొని తర్వాత లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేయండి. ఓకేనా? అండ్ మీ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ మర్చిపోకండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనీమియా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అనీమియా అండ్ ఇంకోటి కూడా ఇస్తున్నా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనోరెక్సియా? అనీమియా మీనింగ్ మరియు ఎనోరెక్సియా మీనింగ్స్ నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ యుల్ గెట్ మై బ్రౌనీ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నమస్తే.